అఖిల, రాత్రి నీ దగ్గర నుంచి వచ్చాక నాపై అటాక్ జరిగింది. నీకేం కాలేదు కదా? అందుకే రామ్, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. ఆహాహా, వెళ్ళిపోవడానికి రాలేదు, నేను వెంట పట్టుకుపోవడానికి వచ్చా. రాత్రి జరిగిన అటాక్ మీ అన్న లంకేష్ చేయించుంటాడని నా డౌట్. థ్యాంక్ గాడ్ నీకేమీ కాలేదు. అయితే రామ్, నా మాట విను, వెళ్ళిపో. నీకేదన్నా అవుతే? నాకేదైనా అయితే? ఇంత ప్రేమను దానివి ఆ రోజు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావు? రామ్, ఆ రోజు ఇంకో కొద్ది క్షణాల్లో నా మనసులోని మాట నీకు చెప్పాలనుకున్నా, కానీ ఇంతలోనే అఖిల, నేను నీతో తిరిగే విషయం మా నాన్నకు తెలిసి ఊరికి తీసుకెళ్ళాను. చూడమ్మా అఖిల, మన రామాపురం కట్టుబాట్లే వేరు. అసలు ఈ కట్టుబాట్లు పెట్టిందే మనం. మనం పెట్టిన కట్టుబాట్లు మనమే పాటించకపోతే మనకి గౌరవంగా ఉండదమ్మా. చూడు తల్లి, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం 100 కొరడా దెబ్బలు తినడానికైనా నేను సిద్ధం. కానీ మన ఊరి నందినికి జరిగిన అన్యాయమే నీకు జరిగితే నేను తట్టుకోలేను తల్లి. ఈ ఊర్లో తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే కుటుంబం మనది. నిర్ణయం నీదే అయినా అనుభవించాల్సింది మాత్రం అందరం. సారీ రామ్, నేను నీకెప్పుడు కనిపించను. నువ్వు నన్ను కలవాలని కానీ చూడాలని కానీ ట్రై చేయకు. ఆ రోజు నువ్వు పంపిన మెసేజ్ చూసి ఏం చేయాలో తెలియక, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బార్లోనే ఎక్కువ గడిపాను. రామ్, ఏంటి బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? కాదు, వెనకాల ఎవరో వస్తున్నారు. వస్తే ఏంటి, గుడన్నాక వస్తారు. వస్తారులే. దాంతో పాటు మీ ఊళ్ళో కట్టుబాటు ఏడి చచ్చిందిగా, నా ప్రాణం తీయడానికి. కట్టుబాట్లా? నీ నవ్వు కూడా తలెత్తి చూడలేని పరిస్థితే నాది. ఇంతకు నవ్వెందుకు? ఇది మా ఊరు కాదుగా. ఏంటి, ఇది మీ ఊరు కాదా? అంటే ఇక్కడ ఏమైనా చేయొచ్చు అన్నమాట. ఏమైనా చేయొచ్చు, ఇది మా పంచాయతీ కాదుగా. ఇంతకీ ఏం చేస్తావేంటి? ఏం చేయాలో ట్రై చేస్తున్నాను కదా. ఇప్పుడంట నేనంట ఇలా దగ్గరకొచ్చి నిన్ను దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకుంటుంటే మేమిక్కడ చూస్తూ ఉండాలా? మళ్ళీ సిరిపురం మళ్ళీ ఫస్ట్ టైం కిస్సు, లవ్, ప్రపోజ్ అనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, లేకపోతే కొట్టాల్సి వస్తుందిరా రేయ్. అబ్బచ్చా, ఏంటి ఇంతమందిని? రేయ్, రామాపురంలో కట్టుబాట్లున్నాయని మా ఊరికొచ్చి ముద్దులు పెట్టుకుంటారా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ కొట్టాల్సి వస్తుందిరా రేయ్. రేయ్, మనల్నే కొడతాడంట్రా, మనమే కొట్టేస్తే పోలా? పేసేయండిరా. ఓకే, సంపత్, రేయ్ నువ్వెళ్ళరా.
ఆడు ముందా బిజంటే వచ్చానా అన్న ఏయ్ కొట్టండి రా. అన్న కొట్టదనా అన్న నీ కాళ్ళు ముక్తానా అన్న కొట్టదనా అమ్మా ఏం చెప్పావురా నువ్వు? మాచిపల్లి కొండ మీద మందు కొట్టిస్తా అని చెప్పావు, నువ్వు వాడితో కొట్టిస్తావా? నువ్వు వెళ్ళిపోతావో? ఓయ్ అమ్మా, ఇడికి దొరికినట్టే సాగు కొట్టేస్తాడు నాయన. అమ్మా ఏం చేస్తున్నావురా? అన్నా, సైట్ బాగుందని బీర్ తాగడానికి వచ్చానన్నా. మరి బీరేదిరా? అన్నా తాగిస్తారన్నా. మరి చిప్స్ ఏవిరా? అన్నా తినేసినా. పడేసిన సీసాలు చిత్తు కాగితాలు ఏరుకొని తాగినట్టు వదిలేనా పోతా. ఏంట్రా నీకు పన్నేనా ఊడింది? ఈ అబ్బా ఆడు పైన కూడా పన్ను ఉడికింది. నువ్వు నీకు అన్నీ ఉడతాయి. అమ్మా చెత్తలో కొడుకోవాలా, అబ్బా ఒక్కడికి చేత కాదు. చే త్వరగా వెళ్ళిపోవాలి. ఓయ్ మల్లిగా, మల్లిగాడా ఎవరు లేరన్నా ఇక్కడ? రేయ్ సిరిపురా మల్లిగా. ఊరుకోన్నా, ఊరు పెళ్ళేందుకు ఇప్పుడు? మల్లిగాడు ఎవరు లేడన్నా. నువ్వు పోన్నా, నేను పోతా. నువ్వు వెళ్ళి ప్రేమించుకోపో. మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చారు ఎదవలు. అఖిల, మనం అక్కడే ఆపాం కదా, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదామా? అఖిల, అఖిల ఏంటి? అఖిల నిన్నే అడిగేది, నీకేం కాలేదుగా? ఈ ఫోటోలో ఉన్నది శివ? అవును, శివనే. నువ్వు శివ ఫ్రెండ్స్ అన్నమాట. అవును. అంటే ఆ రోజు సిటీలో మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకోవాలని శివతో వచ్చిన మా ఊరు నందినిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఆ శివ ఫ్రెండ్స్ లో నువ్వు ఒకడవన్నమాట. అంటే రేపిస్ట్, ద్రోహి. ఎవరే ద్రోహి? ఎవరే రేపిస్ట్? అసలు శివ నందిని చంపిందే మీరు 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 నేను, శివ, నందిని ముగ్గురం ఒకే కాలేజీలో చదివేవాళ్ళం. నందిని, ఎవరొచ్చారో చూడు. నాన్న. బాగున్నావా అమ్మా? బాగున్నా నాన్న. నీకోసం మీ అత్తయ్య నువ్వులుండలు నిప్పట్లు పంపించిందమ్మా. ఎందుకు నాన్న ఇవన్నీ? తీసుకోమ్మా, మీ అత్త ప్రేమతో పంపించిందమ్మా. హ్మ్. మీ అన్న చెల్లెలేనా స్వీట్లు తినేది? మాకెవరా? బాబు మీరు శివ నాన్న మన రామాపురమే, పెద్దింటి రామయ్య గారి కొడుకు. ఆ? మీ ముగ్గురం ఒకటే క్లాసు. మీరు పెద్ద కులం వారు, మాలాంటి చిన్న కులపొళ్ళ తిండి తినకూడదయ్యా. ఏం పర్లేదు. వద్దు బాబు, ఈ విషయం ఊళ్ళో తెలిస్తే మీ వాళ్ళు మమ్మల్ని బతకనీరయ్యా. అది మీ కాలం, ఇది మా కాలం. అయినా ఇది సిటీ, ఇక్కడ అవన్నీ ఉండవు. మేమంతా ఒక్కటే. అవును నాన్న, మేమంతా ఒక్కటే. ఇప్పుడు కాలం మారింది నాన్న. అంతేనంటావా అమ్మా? హా.
బాబు, తల్లి లేని పిల్ల. మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వెళ్తున్నాను. మీరే కాస్త తోడుగా ఉండండి బాబు. మల్లయ్య, నీ బిడ్డ నీకే కాదు మాకు ప్రాణమే. మేము ముగ్గురం వేరువేరుగా పుట్టినా ముగ్గురి ప్రాణం ఒకటే. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలి. మీరు చల్లగా ఉండండి బాబు. ఉంటాను. జాగ్రత్త నాన్న. ఉమ్. బాయ్ నాన్న. ఆ, ఆ. సార్ రమ్మన్నారంట. అవును, రండి. హీజ్ మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. హాయ్ హలో సార్. సార్. మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు. మిమ్మల్ని కలవడానికే వచ్చారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్నిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకెన్నో వండర్స్ సృష్టిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ అద్భుతాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను. మీరు మా ఇన్స్టిట్యూట్ ద్వారా రీసెర్చ్ చేయండి. మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు 72 lakhs per annum ఫర్ ఈచ్ వన్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ యంగ్ బాయ్స్. హే శివానందిని, దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్. మనం అనుకున్నది సాధించాం. యాహూ, సాధించాంరా. ఏంట్రా, నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్ గా కూర్చున్నారు. మనకు ఆఫర్ లెటర్ వచ్చింది. లెట్స్ ఎంజాయ్ రా, ఎంజాయ్. రామ్, నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు, మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా? మన బ్యాచ్ లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది. మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి రా. ఏంటి నందిని వీడు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు? రామ్, మాకు మా ఊరే జీవితం. మా రైతే మాకు ముఖ్యం. మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాలను మార్చడమే మా ధ్యేయం. అదే మాకు ఆనందం. అసలు మేము ఈ కోర్స్ చేసేదే మా రైతుల కోసం. ఓహో, ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా, ఒకే మాట మీద ఉన్నారు. చెప్పడానికి నేనెవరిని ఇంకా? రేయ్, నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? మరేంట్రా, మనమందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా. సరే, ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం. అప్పుడు నేను కూడా వస్తా. సారీరా, అప్పటికల్లా మా ఊర్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు. రామ్, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఆ రైతు ఒకసారి పంట పండిస్తే సంవత్సరం పాటు 100 మంది తిండి తినొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మేము ఊరెళ్దాం అనుకుంటున్నాం. ఊరు ఊరు ఊరు, ఎప్పుడు చూసినా ఊరు గురించేనా? అవునరా, మాకంటూ ఒక ఊరుంది కాబట్టి ఊరు గురించి ఆలోచిస్తున్నావు. నీదే ఊరని నీకే తెలీదు. అయినా అనాథాశ్రమంలో పెరిగినోడివి, నీకేం తెలుస్తుంది? అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు. రే రామ్, నేను అలా అనలేదురా. వద్దురా, నువ్వెలా అన్నావో నాకు అర్థమైంది. నేను మీలా ఆలోచించలేను. మీ ఇష్టం. ఈ మధ్యలో నీ పరిచయం జరగటం, తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం, ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాణ్ణి. అలా అనుకోకుండా ఒకరోజు బేబీ, నువ్వే చెప్పు. సృజన, తిన్నావారా? చెప్పాలి అది నువ్వే. తినింది లేదు, వీడు పెట్టింది లేదు. ఏమైందిరా? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నన్ను వదిలిస్తున్నావారా? వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడేంట్రా. అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు. మీరు? నేనే బాబు, నేనే మల్లయ్యని. ఆ దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు. మల్లయ్య, ఏమైంది? ఏమైంది మల్లయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నందినికి ఏమైంది? శివయ్య ఎలా ఉన్నాడు? ఇంకెక్కడ నందిని, ఇంకెక్కడ శివ?
ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు. ఇద్దరిని చంపేశారు బాబు. ఆ? ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య? అవును బాబు. మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా. పాత పద్ధతులని సులకనగా చూశాం, కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు. మీ చదువుకు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు. నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు. అవునరా శివ, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు. ఈ ఊరినే మార్చేస్తున్నారు. ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు. కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ పంచాయతీ రైతులు మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. అలా అనకండి అయ్యా, ఇది మా బాధ్యత. ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా. శభాష్.